సంవత్సరాల వయసులో యేసు ప్రభు దేవాలయంలోకి వెళ్ళి బోధకుల మధ్య కూర్చుండి వారిని ప్రశ్నలు అడగడం ప్రారంభించాడు. ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తరానికి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ప్రజ్ఞ కలిగిన వాడు ప్రశ్న అడుగుతాడు. సబ్జెక్ట్ని ఇంకా లోతుగా తెలుసుకోవాలి అనుకున్నవాడు ప్రశ్న అడుగుతాడు. తన విశ్వాసాన్ని సీరియస్గా తీసుకున్నవాడు ప్రశ్న అడుగుతాడు. లైట్గా తీసుకున్నాడు ప్రశ్న అడగడు. ఏది ఉంటే అది ఉండిలే అనుకుంటాడు. ఇదంతా ఏం చెప్పానంటే వ్యాజ్యమాడమని యెహోవా పిలుస్తున్నాడు. రండి వ్యాజ్యమాడదాం. వస్తారా అంటున్నా. రారు. ఎందుకు రారు? చూడనైనను విన్ననైనను గ్రహింపనైనను చేతకానే వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అనువాటితో చేయబడిన దేవతలు యెహోవా వ్యాజ్యానికి పిలిచినప్పుడు వస్తారా? రాగలరా? లేదా వాటిని చేయువారు వాటి వంటి వారే. 115 కీర్తన. అవి చేతులుండి ముట్టుకో, కాళ్ళుండి నడువు, కన్నులుండి చూడు, ముక్కులుండి వాసన చూడు, నోరుండి మాట్లాడు, తలుండి ఆలోచించలేవు, ఆలోచించి చెప్పలేవు. వాటిని చేయువారు వాటి వంటి వారై ఉందురు అని రాశారు. ఎవరు వస్తారు వ్యాజ్యానికి? ఒక క్రైస్తవుడితో డిబేట్ చేయడం బయట వాళ్ళకి సాధ్యం కాదు. ఇంపాసిబుల్. బైబిల్ పట్టుకున్న క్రైస్తవుడితో డిబేట్ చేసి గెలవడం ఇంపాసిబుల్. జరగదది. ఎందుకు తెలుసా? వాళ్ళు పెద్ద సిద్ధాంతం అనుకుంటారు కదా. పప్పులో కరివేపాకు వచ్చిందనుకో, మీరేం చేస్తారు? చాలా సీరియస్గా ఆలోచిస్తారా? అలా తీయడం, చప్పరించడం, పక్కన పెట్టడం, పెద్దగా మ్యాటర్ ఏముండదు అందులో. కూరలో కరివేపాకులకు తీసి పక్కన పెట్టేస్తాం మనం. డిబేట్ ఏముంటుంది అక్కడ. అంత వెటకారం ఉంటుంది. ఏంట్రా ఈ చావు మాకు అనిపిస్తుంది. అందుకే రారు ఎవరు క్రైస్తవుడితో డిబేట్కి. క్రైస్తవుడితో డిబేట్కి రావాలంటే చాలా కష్టం. యేసుప్రభు 12 సంవత్సరాల వయసులో చేసిందని ఇప్పటికీ మనం చేయలేకపోతున్నామంటే, కానీ ఎన్ని సిద్ధాంతాలు వచ్చాయి. ఈ సిద్ధాంతాలు కూర్చోకపోతే ఎలా సత్యం బయటకు వస్తుంది? నువ్వు ఒక సిద్ధాంతం, నేను ఒక సిద్ధాంతం. సత్యం ఎలా బయటకు వస్తుంది? వస్తుందా? రాదు.